హలో అండి. లాస్ట్ టైం మా 4500 రెంట్ హౌస్ పెట్టినప్పుడు చాలామంది చూశారు, చాలామంది లైక్ చేశారు, సబ్స్క్రైబ్ చేశారు. సో అందరికీ థ్యాంక్ యూ. నేను మళ్ళీ ఈ ఒక్క వీడియో వల్లనే నా ఛానల్ ఆల్మోస్ట్ మానిటైజేషన్ వరకు వెళ్ళింది. అన్ని వాచ్ అవర్స్ వచ్చాయన్నమాట. సో ఫైనల్గా మళ్ళీ ఈ వీడియో ఎందుకు పెడుతున్నానని అంటే, యాక్చువల్గా ఏంటంటే నేను ఇంతకుముందు నాకు యూజ్ అయింది వాచ్ అవర్స్ కోసం. కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఇది ఫస్ట్ నాది రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి ఇందులో నుండి నేను ఆల్మోస్ట్ చాలా వరకు కొంత అమౌంట్ తీసేసి ఇక్కడ మాకు పక్కనే అనాథ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేద్దాము ఫస్ట్ పేమెంట్ కదా అన్న ఉద్దేశంతోనే నేను మళ్ళీ ఈ వీడియో పెడుతున్నాను. దయచేసి ప్లీజ్ మీరు నేను మనీ ఇవ్వండి అని నేను అనట్లేదు, జస్ట్ వీడియోని చూస్తున్నారు కదా, లైక్ చేయడం వల్ల ఎక్స్ట్రా నెట్ అయితే కట్ అవ్వదు, హైప్ ఇవ్వడం వల్ల ఎక్స్ట్రా నెట్ అయితే కట్ అవ్వదు. ప్లీజ్ దయచేసి లైక్ చేసి వీడియోకి హైప్ ఇవ్వండి. కొంచెం ముందుకెళ్తే ఇంకొంచెం అమౌంట్ జనరేట్ అవుతుంది ఎక్స్ట్రా. సో ఈసారైనా కొంచెం 1 lakh వ్యూస్ వరకు వెళ్తే బాగుంటుంది ఈ వీడియో అనేసి అనుకుంటున్నాను. సో దానివల్ల కొంచెం ఎక్కువ అమౌంట్ వచ్చిందనుకోండి, వాళ్ళకి కొంచెం నేను ఏమైనా ఫుడ్కు సంబంధించిన ఈ రైస్ అట్లాంటివి కానీ, లేకుంటే ఇంకేమైనా క్లాత్స్ కానీ అట్లా ఏమైనా ఫస్ట్ పేమెంట్ నుంచి కదా కొంచెం అమౌంట్ తీసి వాళ్ళ కోసం ఏదైనా స్పెండ్ చేద్దాము, వాళ్ళకి ఇద్దాము అన్న థాట్లో నేనున్నాను. సో ప్లీజ్ అందరూ మీరు చూడడం వల్లే వస్తుంది కాబట్టి, ఇవన్నీ మీ పైసలే కాబట్టి అందులో మీకు కూడా ఈ బ్లెస్సింగ్స్ ఉంటాయి వాళ్ళకి, పేద పిల్లలకి హెల్ప్ చేయడం వల్ల. సో ఇక్కడే అనాథ శరణాలయం ఉంది మాకు పక్కనే. ఈ వీడియోకి ఎంత అమౌంట్ జనరేట్ అయిందో కూడా నేను అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటే ఒక 1 month పట్టిద్ది కదా ఈ వీడియోకి ఎంత అమౌంట్ జనరేట్ అయిందో ఫైనల్గా. సో అప్పుడు అమౌంట్ ఎంత జనరేట్ అయింది అనేది నేను క్లియర్గా ఇంకో దాంట్లో చూపిస్తాను. ఫైనల్గా అయితే ఇల్లు చూపిస్తాను చూడండి. అదంతా ముందు అటు సైడ్ వెళ్ళాం కదా, అది పెంట్ హౌస్ కాబట్టి మాది 2nd floor మాది. సో ఈ గల్లీలోకి వెళ్తే మొత్తం అదంతా ముందున్నదంతా మాకు పెంట్ హౌస్ బయట కూర్చోవడానికి. ఇది ఫ్రంట్లో అన్నమాట, ఇదంతా ఫ్రంట్ స్టార్టింగు. ఇక్కడ ఒక చిన్న మనీ ప్లాంట్ అయితే పెట్టాము. లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు అది చిన్నగా ఉండే, ఇప్పుడు కాస్తంత పెద్దగా అయింది. సో ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది మాది హాల్. ఇది ఇంకా మా వాడు స్కూల్కి పోయి వచ్చాడు. లాస్ట్ టైం ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలో తీయడం వల్ల మొత్తం లైటింగ్ పడి డల్గా కూడా కనిపించింది. ఈసారి సాయంత్రం తీద్దామంటే ఇప్పటికీ ఎండ కొడుతుంది, అటు సైడ్ నుంచి ఫుల్ ఎండ వస్తుంది. సో ఫైనల్గా అయితే హాల్ ఇలా ఉంటుంది. టీవీ కోసం ముందు ఇక్కడ ఒక 2 సెల్ఫ్లు ఇచ్చారనమాట, చిన్న చిన్న థింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి. కింద వాళ్ళ డబుల్ బెడ్రూమ్స్ కాబట్టి వాళ్ళకి మంచిగా ఇచ్చారు, అంటే పెద్ద పెద్ద సెల్ఫ్లు అట్లా ఇచ్చారు. మాది సింగిల్ బెడ్రూమే కాబట్టి డోర్ అయినా ఇవన్నీ సింపుల్గానే ఇచ్చారు, అంత హెవీగా ఏమి ఇవ్వలేదు. సో మేమైతే ఇక్కడ ఒక చిన్న టీవీ పెట్టుకొని ఇక్కడ చిన్నవి వాడుకునే థింగ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయిగా అవి కింద బాస్కెట్స్లో పెట్టాను. అది ప్రైజ్ మా వాడిది డ్యాన్స్లో వచ్చింది. సో ఫైనల్గా అయితే ఇక్కడ ఇలా ఉంటుంది. దీనికి ఆపోజిట్లోనే ఇక్కడనే ఒక దివానా వేసినాం. సో దానికి దివానికి ఆపోజిట్లో ఒక 2 సింగిల్ సీటర్ సోఫాస్ ఉంటాయి కదా 2, అవి వేసామన్నమాట. మాకు కిచెన్ అంత పెద్దది కాదు కాబట్టి బయటనే ఇంకా ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ముందు ప్లేస్ ఉంది కదా, అక్కడ పెట్టేసినాం టేబుల్ పక్కన. సో కొంచెం హాల్ అయితే పెద్దగానే ఉంటుంది మనకి, మరీ చిన్నగా ఉండదు, సో మరీ పెద్దగా ఉండదు. ఇంకొక అంటే ఎవరైనా వస్తే కూడా పడుకోవడానికి కొంచెం మంచం అట్లాంటివి కూడా పడతాయి. సో ఫ్రీగానే ఉంటుంది, అంత ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ఇక్కడ ఏంటంటే చెట్లు ఏంటంటే సమ్మర్ అవ్వడం వల్ల అసలు నేను కర్టెన్స్ తెచ్చిన, అన్నిటికి సరిపోవడానికి తెచ్చిన కర్టెన్స్, కాకపోతే ఏంటంటే అక్కడ రాడ్ కనీసం సీల కూడా లేదు. రాడ్స్ ఎట్లనో అట్లా పెట్టడానికి నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను కదా రాడ్స్ ఎట్లా ప్రిపేర్ చేసి పెట్టాను అనేసి, ఓనర్ రాడ్స్ కూడా పెట్టలేదు, జస్ట్ సీలలు కొట్టుంటే అక్కడైతే పెట్టడానికి ఆప్షన్ ఉంది కాబట్టి పెట్టాను. కానీ ఇక్కడ అది కూడా లేదు, అందుకే పెట్టలేకపోయాను. కర్టెన్స్ అయితే ఉన్నాయి కానీ పెట్టలేదు. అది కిచెను. ఇంక ఇక్కడ బెడ్రూమ్ చూపిస్తాను చూడండి. బెడ్రూమ్ కూడా ఫ్రీగానే ఉంటుంది. మాకేంటంటే వాషింగ్ మిషన్ మేము బెడ్రూమ్లోనే పెట్టుకున్నాము. యాక్చువల్గా ఏంటంటే బాగా ఎండకి వాషింగ్ మిషన్ లాస్ట్ టైం ఖరాబ్ అయిందని చెప్పాను కదా, లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను. సో ఇది కొత్తది కదా, కొంచెం ఫ్రంట్ లోడు కొత్తది కాబట్టి ఇంక ఇంట్లోనే ఉంచుదాము అన్నట్టుగా ఇంకా లోపల వాష్రూమ్కే కనెక్షన్ ఇస్తాము, అక్కడ పెట్టేసామన్నమాట. ఈ కర్టన్స్కి పెట్టిన రాడ్స్ నేను లాస్ట్ షార్ట్స్లో పెట్టాను కదా ఎట్లా ప్రిపేర్ చేసాము. ఓనర్స్ ఇవ్వకపోతే ఇంకా మనం కొనుక్కొచ్చుకుంటే వేస్ట్ అయిపోతుంది కదా, ఎట్లాగో మనం వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇక్కడే వదిలేసి వెళ్తాం, ఇంకా ఆ మాత్రం దానికి ఎందుకు మళ్ళీ కొనుక్క రావడం, మనకి వేరే దగ్గర యూజ్ అవుతుందా అంటే యూజ్ అవుతుంది. సో అందుకోసమని నేను వేరేవి రాడ్స్ తీసి పెట్టాను అన్నమాట, అవి ఇంట్లోనే ఉన్నాయి తీసి పెట్టాను. సో ఇలా ఉంటుంది బెడ్రూమ్ అయితే. అది ల్యాప్టాప్ టేబుల్. ఇంకా ఫ్రంట్లో హాల్లో ఉన్న టేబుల్ అంటే ఎక్కడికంటే అక్కడ మూవ్ అవ్వదు కదా, సో ఇదంటే ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అనేసి ఈ చిన్న టేబుల్ అయితే ఒకటి తీసుకున్నాము. అది ఎక్కడ తీసుకున్నారని లాస్ట్ టైం వీడియోలో ఒకళ్ళు అడిగారు.
అప్పుడు ఏంటంటే అది మాకు రోడ్ సైడ్స్ పెడుతూ ఉంటారు కదా, అలాంటి టైంలో సడన్గా కనిపించింది మంచిగా. అది స్టెప్ బై స్టెప్ మూవ్ చేసుకోవడానికి ఉంది, అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. సో బాగుంది కదా అనేసి అక్కడ తీసుకున్నాం అన్నమాట. ఇదైతే మనకి ఎల్జీ వాషింగ్ మిషను ఫ్రంట్ లోడ్ ఇది. సో తీసుకొని కూడా ఆల్మోస్ట్ అది 2 years కావస్తుంది వాషింగ్ మిషను. ఇప్పటివరకు అయితే ఏ రిపేర్ అట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఏం రాలేదు, బాగానే ఉండింది. ఫైనల్గా అయితే ఇది మా బెడ్రూము. ఇంకా నేను సెల్ఫ్కి కూడా అంటే బెడ్రూమ్ క్లాత్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్లు ఇచ్చారు కదా, అక్కడ కూడా నేను ఇవి కర్టన్సే కట్టేశాను. ఎట్లాగో మన కబోర్డ్స్ అట్లాంటివి లేవు కదా, సో కర్టన్స్ ఉంటే కొంచెం చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అనేసి. ఇక్కడ ఒక విండో ఇచ్చారు మాకు. ఇక్కడ నుంచి చూస్తే మంచిగా ఫ్రీగా అంతా కనిపిస్తుంది. మనం ఇక్కడ నుంచి కష్టపడి ఇక్కడ నుంచి చూడాల్సినంత అవసరం లేదు, జస్ట్ వెంటిలేషన్ కోసమే తీస్తాం మేము ఇదంతే. ఎట్లాగో పెంట్ హౌస్ కాబట్టి బయట చాలా ప్లేస్ ఉంటుంది. సమ్మర్లో ఆల్మోస్ట్ మేము బయటనే కూర్చుంటాం మ్యాక్సిమం. సో జస్ట్ ఇది వెంటిలేషన్ కోసం, ఏమన్నా గాలి కోసం ఇంకా అట్లా యూజ్ అవుతుంది అనేసి అప్పుడప్పుడు ఓపెన్ చేసి ఉంచుతాము. సో ఫైనల్గా అయితే ఇది బెడ్రూము. సో ఈ ఏంటంటే కనీసం ఇది ఫస్ట్ వీడియో నేను మానిటైజేషన్ అయిపోయిన తర్వాత. సో కొంచెం అమౌంట్ దీనికి రెవెన్యూ కొద్దిగా ఎక్కువగా వస్తే అందులో నుంచి కొంచెం ఎక్కువ అమౌంట్ ఆ పిల్లలకి ఇవ్వడానికి పనికొస్తుంది అని నేను అనుకుంటున్నాను. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, లైక్ చేయడం వల్ల ఏమీ నెట్ ఎక్స్ట్రా కట్ అవ్వదు, హైప్ ఇవ్వడం వల్ల ఎక్స్ట్రా అస్సలు కట్ అవ్వదండి. దయచేసి మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు ఆ పిల్లలకి. సో ఎట్లాగో చూస్తున్నారు, వేరే ఏ వీడియోస్కో లైక్ చేస్తారు, హైప్స్ ఇస్తారు. దయచేసి మంచి పని కోసం ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోకి లైక్ చేసి హైప్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ అంటే మీకు నచ్చితే చేస్తారు, అది లేకంటే లేదు అంతేగాని. సో దీనికైతే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ చేసి హైప్ ఇవ్వండి అనేసి. ఫైనల్గా అయితే బెడ్రూమ్ వ్యూ ఇట్లా ఉంటుంది మొత్తం. సో మనం అన్ని కర్టన్స్ వేసేసి విండోస్ వేసి ఆఫ్టర్నూన్ టైంలో కూడా మంచిగా కొంచెం చీకటి పడినట్టుగా మంచిగా ఉంటుంది రూమ్ అయితే, హాయిగా నిద్రపోవచ్చు. సమ్మర్ కదా, సో ఆఫ్టర్నూన్ టైంలో కూడా హాయిగా పడుకోవచ్చు. ఇదైతే ఇంకా మాకు కిచెన్ చూపిస్తాను నేను క్లియర్గా. ఇది కిచెన్. ఇక్కడ మాకేంటంటే పిల్లర్ రావడం వల్ల ఇక్కడ ఒక సెల్ఫ్లు ఇచ్చారనమాట. ఇక్కడ సెల్ఫ్ల దగ్గరనే ఇంకా మాకు ఏంటంటే తూర్పు సైడ్ పెట్టడానికి లేదు, మాది దేవుడి ఫొటోస్ మ్యాక్సిమం ఏంటంటే మనం తూర్పు సైడ్ పెట్టుకుంటాం కదా, ఈస్ట్ సైడు అట్లా పెట్టడానికి లేదు కాబట్టి నేను ఇటు సైడే పెట్టాను. సో మాకు ఇంకా కింద సెల్ఫ్లల్లో ఇక్కడ ఏంటంటే దేవుడికి సంబంధించిన థింగ్స్ అన్నీ ఇక్కడ పెట్టేశాను అనమాట. అక్కడ బాస్కెట్లో కొంచెం అవి ఎక్స్ట్రా థింగ్స్ మనకు కావాల్సినవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ. ఇందులోనేమో కొంచెం కాయిన్స్, అక్షింతలు అట్లాంటి చిన్న ఏమన్నా దేవుడికి సంబంధించినవి ఉంటే ఆ మల్టిపుల్ బాక్స్ ఒకటి ఉంది కదా, స్టోరేజ్ బాక్స్, అందులో పెట్టేసిన. సో ఇదన్నమాట. నేను కిచెన్ వీడియో కూడా పెట్టాను మాది. సో దానికి కూడా చాలామంది వ్యూస్ చూసి లైక్స్ చేశారు. సో ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది మా కిచెను. మరీ పెద్దగా ఉండదండి. యాక్చువల్గా ఏంటంటే మనం రెగ్యులర్గా వాడే థింగ్స్ పెట్టుకోవచ్చు, కొన్ని చిన్న ఐటమ్స్ పెట్టుకోవచ్చు. సో ఫైనల్గా ఏంటంటే ఇలా ఉంటుంది. సింక్ కూడా బాగానే ఉంటుంది, పెద్దగానే, మరి అంత చిన్నదైతే కాదు, చాలా గిన్నెలు అయితే పడతాయి. సో యాక్చువల్గా ఏంటంటే మనకి నేనైతే కౌంటర్ టాప్ మీద అంత మెస్సీగా అయితే ఏమి ఉంచను, మ్యాక్సిమం ఇట్లా ఉండడానికే ట్రై చేస్తాను. ఎప్పుడైనా ఇంతే ఉంటుంది. ఎప్పుడైనా కొన్నిసార్లు ఇప్పుడు ఏమంటారు పప్పులు అట్లా నానబెడతాం కదా టిఫిన్స్ కోసం, అట్లాంటప్పుడే కొంచెం అక్కడ ఉంటాయి, కానీ మిగిలిన టైంలో అసలు ఎప్పుడూ ఉండదు, అట్లనే ఉంటుంది. సో ఈ కిడ్డీ బ్యాంక్ ఏంటంటే మా వాడిది. ఈ చిన్నపిల్లలకు అలవాటు చేయాలి, అట్లాంటి చిన్నవి అమౌంట్ ఇచ్చినప్పుడు అందులో వేసుకోవడానికి, ఏదైనా ఒక సందర్భంలో యూజ్ అవుతాయి కదా అలాంటి అమౌంట్. సో ఇక్కడ మనీ ప్లాంట్ చూసారా ఎంత బాగా వస్తుందో. నేను లాస్ట్ టైము ఏమంటారు రూము వెతకడానికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపిస్తే నేను తీసుకొచ్చాను, చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టాను. ఎంత బాగుందో అసలు, అది బాగా వస్తుంది, చాలా పెద్దగా ఉన్నాయి ఆకులు కూడా. సో ఇక్కడ ప్లేట్స్, ఈ సెల్ఫ్లలో ఏంటంటే ప్లేట్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టాను అనమాట. అక్కడ ఎగ్స్ చూశారు కదా ఇందాక, అవి బాయిల్ చేసిన ఎగ్స్ ఆడ పెట్టాము. యాక్చువల్గా మార్నింగే 3 eggs బాయిల్ చేస్తే మా వాళ్ళు ఒకటి తీసుకెళ్ళిపోయారు, ఇంకా మళ్ళీ వనికి వస్తాయి కదా అనేసి అన్నీ ఒకేసారి బాయిల్ చేసాము. సో ఇట్లా స్టోరేజ్ బాక్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్స్ట్రా థింగ్స్ అన్నీ అందులో వేసుకోవచ్చు. అక్కడ మెస్సీగా ఉండకుండా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి అది దొరకక అంత ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా మనకి. సో ఇట్లా నేనైతే మ్యాక్సిమం డీమార్ట్కి వెళ్ళి అన్ని సరుకులు ఒకసారి తెస్తాం కదా, ఇంకా ఎక్కడెక్కడ ఫిల్ చేసిన తర్వాత ఇంకా మ్యాక్సిమం సోప్స్ కానీ, ఇంకా ఇవి టీ పొడి, ఇంకా మనకి కావాల్సినవి
ఏమంటారు సాల్ట్ ప్యాకెట్స్ ఇట్లాంటి అవన్నీ కలిపి ఎట్లాగ ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి అవన్నీ ఆ స్టోరేజ్ బాక్స్లో వేస్తాను. అదంతా అక్కడ మెస్సీగా ఉంటుండే ఇంతకుముందు. దానికి అమ్మ అంటే 300 రూపీస్ ఏమో ఉంటుంది, కానీ అది పెట్టడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ వైట్ బాక్సులు కూడా ఒకళ్ళు అడిగారు ఎక్కడ తెచ్చారు ఏంటి అనేసి. ఇవి పెరుగు బాక్సులు అంట, పెరుగు డబ్బాలు మా వారు డ్యూటీ చేసే దగ్గర నుంచి పట్టుకొచ్చాము. సో ఇదేంటంటే నేను రైస్ పోసాను అందులో. ఒక దాంట్లో మనకి ఇప్పుడు రేషన్ బియ్యం ఒకటి, మనం వాడుకునే ఏంటి సోనా మైసూరు అట్లా ఉంటాయి కదా, అవి ఒక బాక్స్ అట్లా పెట్టాను. ఇంకో బాక్సులనేమో కొంచెం ఎక్స్ట్రా డబ్బాలు అవి ఉంటాయి కదా, అందులో వేసేసాను. సో ఇక్కడ ఇవి ఎందుకంటే ఇచ్చాను పేపర్స్ అని అంటే, మొత్తం ఇటు సైడ్ ఏంటంటే మనకు అవి టైల్స్ అవి ఇవ్వలేదు, మొత్తం ఇట్లా వాలే ఇచ్చేసరికి మొత్తం ఇంకో ఇట్లా చిల్లి అక్కడ చినిగిపోయింది చూసారా. అక్కడ మా వాడైతే ఉంచడు, చించుతా ఉంటాడు ఎంత అంటించినా. సో చిల్లి మొత్తం సోప్ వాటర్ అక్కడ పడడం వల్ల గలీజ్ అవుతుందనేసి అక్కడ అదంతా పేపర్స్ అంటించిన. ఇట్లాంటి మనకి మీషోలో దొరుకుతాయి కదా ఇట్లాంటి వాల్ పేపర్స్ అట్లాంటివి, అవి ఈసారి తీసుకొచ్చి అంటిద్దాం అన్నట్టుగా. ఇంక ఈసారి వాడు చించిన తర్వాత ఇంకా మళ్ళీ ఏమీ అంటించలేదు. సో ఈసారి అలాంటివి తీసుకొచ్చి అంటిద్దాము, కొంచెం మొత్తం అంత సేమ్ ఉంటుందిగా కిచెన్ అన్నట్టుగా చూస్తున్నాను. సో ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది కిచెను. మ్యాక్సిమం సామాన్ అంతా డిన్నర్ సెట్స్ అన్నీ ప్యాక్ చేసేసే పైన పెట్టేసినాము మేము, ఎందుకంటే ఎట్లా ప్లేస్ లేదు కదా, అవి ఎట్లాగో ఇంకా మనం వాడం కాబట్టి ఇంకా ఉన్న వేస్టే అన్నట్టు. షోకేజ్ కోసం పెట్టినా వాటిని వాష్ చేయడానికి మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో అందుకోసం అనేసి అన్ని ప్యాక్ చేసి పైన పెట్టినాం. ఇంకెట్లాగో కొన్ని సెల్ఫ్లు ఖాళీగా ఉంటాయి, కొన్ని చిన్న చిన్న థింగ్స్ వాడుకునే కాకుండా ఎక్స్ట్రా కొన్ని అట్లా జస్ట్ పెట్టాను అంతే. ఇంక ఇక్కడ సింక్ కింద ఏంటంటే ఇంక ఇక్కడ మనం వాడుకునే లిక్విడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడ పెట్టినాం, క్లీనింగ్ లిక్విడ్స్ అవన్నీ. ఇంక ఇటు సైడ్ ఒక బ్రష్. సో కింద కూడా నేను సింక్ కింద కూడా ఆల్మోస్ట్ కింద నేను సోప్ వేసి అప్పుడప్పుడు తుడుస్తూనే ఉంటాను, నీట్గానే ఉంటుంది. చాక్ పీసుల కోసం ఒక బాక్స్. ఇట్లాంటి బాక్సులు ఏంటంటే మనం స్వీటు అట్లాంటివి తెస్తూ ఉంటాంగా, ఆ బాక్సులు అన్నమాట. అన్నీ ఒక దగ్గర పెట్టేసినాం అనుకోండి ఇంకా ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది కదా, సో అందుకోసం ఆ బాక్సులో వేసేసాను. సో కిచెన్ అయితే మొత్తం ఇలా ఉంటుందండి ఫైనల్గా. రిపబ్లిక్ డే రోజు మా వాడికి అది మనం ఫ్లాగ్ ఇచ్చాము, అది ఇంకా ఎక్కడ పడేయడం ఇంట్రెస్ట్ లేక వాడు కూడా తీసుకొచ్చాడు భద్రంగా ఇంటికి, ఎక్కడ పడేయకుండా. సో అది ఎట్లాగూ ఎక్కడో ఇక్కడ వేస్తూ ఉంటాం కదా, అట్లా వేయకూడదు అనేసి అక్కడ ఫ్లాగ్ అట్లా పెట్టేసినాం. సో ఫైనల్గా అయితే ఇది లాస్ట్ టైం దానికి దీనికి అంత డిఫరెన్స్ అయితే ఏమీ లేదు, కొత్తగా నేను పెట్టింది కూడా ఏమీ లేదు. కొంచెం చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ తెచ్చి పెడదాం అనుకున్నా కానీ కుదరతలేదు. సో ఈసారి తీసుకొచ్చి పెడదాం అనుకుంటున్నా. యాక్చువల్గా ఏంటంటే ఒక బెడ్షీట్ చేంజ్ అయింది అనుకుంటా, అంత మించి ఏం లేదు. సో ఆ డబ్బాలు కొంచెం వేరేలాగా పెట్టాము, అప్పుడు ఒకటే డబ్బా ఉండే, ఇప్పుడు 2-3 అయినాయి అంతే. సో ఫైనల్గా అయితే అలా ఉన్నది. సో ముందు ప్లేస్ నేను లాస్ట్ టైం అంత క్లియర్గా అయితే చూపించలేదు. ఇది పెంట్ హౌస్ మా ముందు ప్లేసు. ఈ చూసారుగా మడత మంచం, ఇది యాక్చువల్గా ఏంటంటే సాయంత్రం ఇప్పుడు సమ్మర్ కదా, హాయిగా ముందు ఇక్కడ వేసుకొని కూర్చోవడానికి బాగుంటుంది అనేసి ఇంకా బయటికి తీసుకొచ్చాను. సో ఇలా ఉంటుంది బయట మొత్తం వ్యూ, మంచి గాలి వస్తుంది అసలు సమ్మర్లో అయితే. ఇంకా బయట పడుకునేటోళ్ళు ఉంటే హాయిగా మంచిగా కొంచెం దోమలు వస్తాయి అంతేగాని ఈ కూలర్ అట్లా పెట్టేసుకుంటే దోమలు కూడా ఉండవు. సో చాలా బాగుంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు, ఎవరు చూసేవాళ్ళు అట్లా డిస్టర్బ్ అవుతుంది అనేసి కూడా ఏం లేదు కదా, సో ఎవరు లేరు. ఇంక ఇక్కడ ఒక మిర్రర్ అయితే పెట్టాము. యాక్చువల్గా ఏంటంటే ఇది పలిగిపోయింది మిర్రరు, ఎట్లాగూ బయట వేరేది పెట్టినా ఈ ఎండకు ఉండదు కాబట్టి ఇంకా అది చిన్నది జస్ట్ 2-in-1 గమ్ము పెట్టేసి దానికి అది పెట్టేసినాం అన్నమాట. సో ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది. ఇంకా బయట పెట్టడం వల్ల ఆ కూలర్ ఎట్లా ఖరాబ్ అయిపోయింది, ఇంకా ఎండకి లోపల పెట్టేంత ప్లేస్ లేదు, బయట పెడదామంటే ఎండకి అది అంతా వేస్ట్ అయిపోయింది. ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది మొత్తం అది. ఇంకా వాష్ ఏరియా మనకి ఇక్కడ ఇచ్చారు, లాస్ట్ టైం ఇక్కడే పెట్టాం మేము వాషింగ్ మిషను. కానీ ఏంటంటే ఇంకా ఎండకు ఖరాబ్ అవుతుంది కదా వద్దులే అనేసి లోపల పెట్టేసినాం, ప్లేస్ ఉంది కదా ఇంకా ఉండదు, మేము ముగ్గురమే కదా మాకు అడ్జస్ట్ అవ్వచ్చు, ఇంకా బయట పెట్టేసి ఎందుకు ఖరాబ్ చేయడం అనేసి ఇంకా లోపలనే ఉంచాము. ఇక్కడ చిన్న పుదీనా మొక్క, అది మనం కూరలో నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు వేసుకుందాం అనేసి తెస్తాం కదా కట్టలు, అట్లాంటి దాంట్లో ఒకదానికి వేర్లు ఉంటే తెచ్చి ఇక్కడ పెట్టేసినాం అన్నమాట. చూడండి ఎంత బాగా ఎదిగిందో అసలు, సండే పనికి వస్తుంది అదే. సో ఇంకా మంచిగా ఇంకా కింద నేల అయ్యి ఉంటే మంచి తడి ఉంటే మంచిగా పాకుతుండే ఇంకా అది. సో ఫైనల్గా అయితే అది బాగానే ఇప్పుడైతే మాకైతే వీక్లీ వన్స్ అయితే పనికి వస్తుంది. సో ఫైనల్గా అయితే ఇది ఇక్కడ సిట్టింగ్ వేసుకోవడానికి మంచిగా ఉంటుంది. ముందైతే మేమైతే మ్యాక్సిమం సమ్మర్లాగా ఇక్కడే కూర్చొని తినడానికి, ఇక్కడే ఆల్మోస్ట్ అక్కడ ఎట్లాగా అది ఉంది కదా బండ వేసి ఉంచారు కాబట్టి అక్కడ వేసుకొని తింటాము. ఇక్కడ ఏంటంటే కింద వాళ్ళు ఇది లోటస్ అంట ఇవి తెచ్చి పెట్టారు. సో కింద పెడితే సరిగా వస్తలేదు అనేసి పైకి తెచ్చి పెట్టింది తను.
కొంచెం కొంచెం వస్తున్నాయి, అంత బాగా అయితే వస్తలేదు. ఇంకా ఇవి రెండు ఈ మల్లె చెట్లు ఏంటంటే నేను ఇంటికాడ నుంచి తెచ్చి పెట్టుకున్నాను. ఇవి ఏంటి అంటే ఇవి ఊడలంట, మర్రి ఊడలు ఉంటాయి కదా అవంట. ఇవి కూడా కింద వాళ్ళయే. వాళ్ళు ఆయిల్, మనకి హెయిర్ ఆయిల్ ఉంటుందిగా, ఆయిల్ వేసి వేడి చేసి ఆయిల్ ప్రిపేర్ చేస్తారంట. కరివేపాకు మనం అవన్నీ ఉసిరికాయలు వేసి ఎట్లా ప్రిపేర్ చేస్తామో ఇవి కూడా వేసి ప్రిపేర్ చేస్తే జుట్టు కొంచెం మంచిగా వస్తుందంట. నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు. సో అక్కడ ఒక తులసి మొక్క పెట్టాను. ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది పెంట్ హౌస్ అయితే. ఇది అండి. సో చూశారు కదా, లైక్ చేసి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇన్నిసార్లు అడుగుతున్నాను అని అంటే నేను ఒక మంచి పని కోసం కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో కొంత కొంత ఎక్కువ అమౌంట్ వస్తే ఆ పిల్లలకు కొంచెం ఎక్కువ ఏదైనా ఇవ్వడానికి యూజ్ అవుతుందిగా అనేసి నా థాట్ అంతే. సో ఫైనల్గా అయితే ఇలా ఉంది మా హౌజు. సో నచ్చితే లైక్ చేయండి. అంత లగ్జరీగా ఫర్నిచర్ లేకపోవచ్చు, అయినా సరే లాస్ట్ టైం చాలామంది లైక్ చేశారు. కబోర్డ్స్ లేకపోయినా కానీ, మంచి లగ్జరియస్ ఫర్నిచర్ లేకపోయినా కానీ చాలామంది లైక్ చేశారు. అప్పుడే అన్ని లైక్స్ చేశారు అని అంటే ఇప్పుడు ఒక మంచి కోసం అని నేను చెప్తున్నాను కదా, ఆ పిల్లల కోసం అనేసి. సో అమౌంట్ ఎంతో జనరేట్ అవుతుందో కూడా నేను నెక్స్ట్ మంత్ దీన్ని మళ్ళీ స్క్రీన్ షాట్ తీసి పెడతాను. సో ఫైనల్గా నచ్చితే మాత్రం లైక్ ఇచ్చి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా అయితే ఇది మాది హౌజు. నాకు తెలిసినంతలో నేనైతే నీట్గా ఇలానే ఉంచుకుంటాను మ్యాక్సిమం. సో మా వాడు కొంచెం కొంచెం ముందే ఏమన్నా మెస్సిగా చేస్తాడేమో అంతే, కానీ కిచెన్ అయితే అంతే ఉంచుతాడు. సో ఇక్కడ హాల్ కొంచెం అటు ఇటుగా చేస్తాడు అంతే, బుక్స్ అవి ఇవి పెడుతూ ఉంటాడు. సో ఫైనల్గా అయితే ఇది అండి. థ్యాంక్ యూ. లాస్ట్ టైం ఫ్రిడ్జ్ చూపించాను, కానీ ఈసారి మర్చిపోయాను కదా, సరే క్లిప్ లాస్ట్లో అయినా యాడ్ చేద్దామనేసి మళ్ళీ కొంచెం తీసేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. సో యాక్చువల్గా ఏంటంటే ఫ్రిడ్జ్ ఈసారి చిన్నదే మాది, మరి అంత పెద్దది కాదు. సో చిన్న మా ఫ్యామిలీ ముగ్గురమే కాబట్టి మాకైతే సరిపోతుంది. వెజిటేబుల్స్ చిన్నవి, పప్పులు అట్లాంటి కొన్ని పురుగు పడకుండా ఉండడానికి కూడా కొన్ని పెడతాను పైన బాస్కెట్లలో అవే. ఈసారి ఏంటంటే ఇవి ఎగ్స్ సమ్మర్ కదా పాడైపోతాయేమో బయట పెడితే అనేసి లోపల పెట్టేశాను అనమాట. ఇంకా పెరుగు తోడు కోసం వేసాను. నిన్న యాక్చువల్గా ఏంటంటే పెరుగు నిన్న మొత్తం వేసుకున్నాం, కొంచెం ఈరోజు తోడేద్దాం అన్నట్టుగా ఉంచిన. ఈరోజు ఏంటంటే బాస్కెట్ కిందికి వేయడం మర్చిపోయాను మార్నింగ్ టైంలో. సో ఆయన పాలేయకుండా వెళ్ళిపోయిండు. మాది సెకండ్ ఫ్లోర్ కదా, కిందికి బాస్కెట్ వేసినప్పుడే వేస్తాడు. నేను మర్చిపోయేసరికి ఆయన పాలేయకుండా వెళ్ళిపోయిండు. ఇంకా రేపైనా అట్లీస్ట్ పాలేస్తే తోడేద్దాం అన్నట్టుగా అట్లా పక్కకు పెట్టేసిన. ఫైనల్గా అయితే ఇది అన్నమాట మా ఫ్రిడ్జ్. థ్యాంక్ యూ. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, హైప్ ఇవ్వండి వీడియోకి. థ్యాంక్ యూ.